క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి ఉదయం లేవగానే ఎలా లేస్తున్నారు? ఆరోగ్యంగా లేచారా? దేవుని స్తుతిస్తూ లేచారా? ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ లేచారా? మోకరించి ప్రార్థన చేసుకొని లేచారా? ఈరోజు ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే, ఆయన్ని వెదికేవారు ఆత్మతో సత్యముతో వెదికినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలు చేస్తారు. ఈరోజు మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దాని కొరకు శుభవచనం, ప్రభు మనకిచ్చే చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధిలో 57వ కీర్తనలోకి వచ్చాం. దేవుని మహాకృప వలన ఈ కీర్తనలో మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. దావీదు అంటున్నాడు, ఆపదలు తొలగిపోవు వరకు. యేసు ప్రభువారు ఆపదలన్నిటిలో నుంచి మనల్ని విడిపించేవాడు. ఆపదల్లో మనం చేయాల్సిన పని గురించి ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను. ఆపదలు వస్తాయి. విశ్వాసి దేవుని బిడ్డకి ఎన్నో ఆపదలు వస్తాయి. కొంతమందికి అప్పుల ఆపదలు, ఆర్థికపరమైన ఆపదలు, అనారోగ్యపరమైన ఆపదలు, కుటుంబ సమస్యలనే ఆపదలు, జీవితంలో రకరకాలైన ఆపదలండి. అసలు అవి చెప్పేవి కావు. ఆపదలు వస్తాయి. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను. ఈరోజు శుభవచనం, ఆయన రెక్కల నీడ. యేసు ప్రభు రెక్కల నీడ క్రిందికి రావాలి. ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఆయన రెక్కల నీడకి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా ఆపదలన్నింటిలో నుంచి ప్రభు వారిని విడిపిస్తాడు. ఆయన రెక్కల నీడకు వస్తున్నావా? లేదా లోకంలో కొన్ని నీడలు ఉన్నాయి. పాము పడగ నీడ కదండి. పాము పడగ నీడ. అడవిలో పాము పడగ విప్పి ఇట్లా 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 నిల్చొని ఉంటుందంట. అప్పుడు కప్పలు ఏం చేస్తాయి తెలుసా? ఈ అడవికి కప్పలు ఏం చేస్తాయంటే ఈ ఎండకి అటు ఇటు కొట్టుకుపోతూ ఇదేదో నీడ బాగుందని చెప్పి ఆ పడగ నీడ కిందకు వస్తాయంట కప్పలు. ఆ కప్పలు అట్లా రావటం చూసి పాము అమాంతంగా అట్లా పట్టుకొని మింగేసిద్ది, తినేస్తుంది. చాలామంది పాము పడగ నీడలో ఉన్నారు, అంటే లోకమనే నీడలో ఉన్నారు, అపవాది నీడలో ఉన్నారు. ఈ ఉదయకాలం యేసయ్య నీడ క్రిందకి రా. రూతు మోయాబీరాలు, క్రైస్తవేతరురాలు, ప్రభుని తెలుసుకోలేదు. ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టింది. కానీ నయోమి ద్వారా నిజదేవుడైన యేసు ప్రభుని తెలుసుకొని తన జీవితాన్ని రక్షణలోకి నడిపించుకొని, చూడండి, భర్త చనిపోయాడు, అత్త చూస్తే విధవరాలు, వెనక్కి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు, వెనక్కి వెళ్ళిపోయి లోక సంబంధమైన జీవితాన్ని జీవించవచ్చు. కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? నేను ప్రభు దగ్గర ఉంటాను, ప్రభు పాదాల దగ్గర ఉంటాను అని అత్తతో ఒక ఒడంబడిక చేసుకొని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అత్తను వెంబడించి బెత్లెహేముకి వచ్చి, బోయేజు పొలంలోకి వచ్చి దేవుని రెక్కల నీడ క్రిందకు వచ్చి, బోయేజు అంటాడు రూతుతో, నీవు మహోన్నతుని రెక్కల నీడ క్రిందకు వచ్చి, దేవుని రెక్కల నీడకు వచ్చింది కాబట్టే రూతుకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దొరికింది కదండి. 10 సంవత్సరాలు విధవరాలుగా జీవించిన రూతు జీవితంలో, ఏ ఆశలు లేకుండా జీవిస్తున్న రూతు జీవితంలో అసలు నాకంటూ మరలా ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు దొరికిద్దా అనే ఒక సందేహం ఉన్న రూతు జీవితంలో ప్రభువుని నమ్మినందుకు, ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చినందుకు దేవుడు రూతుకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా 91వ కీర్తనలో మనం అదే చూస్తాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన నీడ క్రిందకు వస్తావా? లేదా లోకమనే నీడ క్రింద, లోక సంబంధమైన నీడ క్రింద బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? రా, యేసుప్రభు నీడ క్రిందకి రా. యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆపదలన్నీ తొలగిపోవాలి. ఈ ఆపదల్లో, ఈ కష్టాల్లో ఇవి తొలగిపోవాలంటే దేవుని రెక్కల నీడ క్రిందకి రావడం నేర్చుకో. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఎంతకాలం నీ జీవితంలో సమస్యల్లో ఉంటావు? ఎంతకాలం నీ జీవితంలో వేదనలో ఉంటావు? యేసయ్య పిలుస్తున్నాడు, రా, రమ్మని పిలుస్తున్నాడు ఆయన.
ఎంత ఘోరమైన పాపినైనా పిలిచేవాడు ఆయన, రమ్మని పిలిచేవాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రభు పిలిచేవాడు. ఆయన పిలుపునందుకని కానీ వస్తే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని నీడ దావీదు కోరుకున్నాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఒకసారి దావీదు తన కష్టంలో, ఆహా గువ్వవలే నాకు రెక్కలు నీడలా నేను ఎగిరిపోదునే, గువ్వ రెక్కలు చూసుకున్నాడు కదండి. మనమేమో చిన్న చిన్నవి చూస్తాం, దేవుడేమో మన విషయంలో పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం ఆయన ఆలోచన క్రిందకు వస్తే ఆయన కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్నవి చూసుకొని, గువ్వ రెక్కలు ఎంతయండి, అవి చిన్నవి కదా, గువ్వ రెక్కలు ఎంత ఉంటాయి, విప్పదీస్తే విప్పారితే ఇంతే ఉంటుంది కదండి, జానడు ఉంటాయి గువ్వ రెక్కలు. ప్రభు అంటున్నాడు, నా రెక్కల నీడ క్రిందకి రా. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, నా రెక్కల నీడ క్రిందకు వస్తే నేను నిన్ను సంపూర్ణంగా బాగు చేస్తా, సంపూర్ణంగా స్వస్థపరుస్తా, నీకు మేలు చేస్తా, నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు ఆయుష్ పొడిగిస్తా, నీ రోగాన్ని బాగు చేస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా. ప్రభు రెక్కల నీడ క్రిందకు వస్తావా? దావీదు కష్టకాలంలో దేవుని రెక్కల నీడ క్రిందకు రావాలని కోరుకున్నాడు. ఆయన రెక్కల నీడ క్రిందకు వస్తే నీ జీవితంలో ఎక్కలేని విశ్రాంతిని పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నెమ్మదిని పొందుకుంటావు. మన దేవుడు ఎవరో తెలుసా? విడిపించే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? విమోచించే దేవుడు. మన దేవుడు యేసు ప్రభువారు. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. యేసు ప్రభువారు సిలువలో మన కొరకు, మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీకు విడుదల, విమోచన, విశ్రాంతి, నెమ్మది ఇవ్వాలని. యేసయ్య ఇచ్చే నెమ్మది కావాలంటే రా, ఆయన రెక్కల నీడ క్రిందకి రా. ప్రభు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందనని ప్రభు, లోబడినోళ్ళని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నానని ప్రభు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిచి చూడు. ప్రభు నీ జీవితంలో ఘన కార్యాలు చేస్తాడు. దేవుడి ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ సాయంత్రం సమయమున తండ్రి అయ్యా, ఈ ఉదయకాలమున నీ బిడలముగా కూడి ఈ శుభవచనంలో మీ మాటలు వినుటకు మీరు మాకిచ్చిన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు. ఈ రెక్కల ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి ఉన్నాను, శరణజొచ్చి ఉన్నాను అన్నాడు దావీదు. నాయన మీ రెక్కల నీడ క్రిందకి రావటానికి కోరుకున్నాను. ఆపదలు ఉన్నప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, అయా భయములు ఉన్నప్పుడే మీ రెక్కల నీడ క్రిందకి రావటం మాకు నేర్పించండి ప్రభా. మా జీవితంలో మీ రెక్కల నీడ క్రిందకు వచ్చినప్పుడు విడుదల, విమోచన, విశ్రాంతి మాకున్నదని సత్యాన్ని తెలుసుకొని ఆ విశ్రాంతిలో మేము జీవించే భాగ్యం దయచేయండి. ఈరోజు ఎంతమంది ఆపదల్లో ఉన్నారో, అనారోగ్యమైన ఆపదలు, ఆర్థికపరమైన ఇబ్బందులనే ఆపదలు, కుటుంబ సమస్యలనే ఆపదలు, సంఘాల్లో సమస్యలనే ఆపదలు, ఎన్నో రకరకాలైన ఆపదల్లో మనిషి చిక్కుకొని ఉన్నాడయ్యా. ఈ ఆపదలో తొలగిపో వరకు నీ బిడలు మీ రెక్కల నీడ క్రిందకి రావటం నేర్చుకోవటానికి సహాయం దయచేయండి. ఈరోజు తండ్రి విత్తబడిన నీ వాక్యం ద్వారా నీ బిడల జీవితాల్లో ఘనకార్యాలు చేయండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్నారో వారందరిపై, వారి కుటుంబాలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించండి. ఆదరణ, నెమ్మది, సమాధానం లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు అన్నింటిలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది ఉన్నారో రోగులుగా నాయన నీ బిడ్డలు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ క్షేమం దయచేయండి. వారు ప్రయాణంలో బస్సులో వెళ్తున్న, ఆటోల్లో వెళ్తున్న, బండి మీద వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, కారులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న మీకు క్షేమం దయచేయండి. మరి ప్రాముఖ్యంగా వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవబడునుగాక, కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. ప్రభా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి
ఈ దిన జీవితయాత్ర ఎదుర్కొనే పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, మంచి ఆయురారోగ్యాలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ దినం ప్రభా ఈ శుభవచనం చూస్తున్న ఒక్కొక్క బిడ్డను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సిబిసి పరిచర్యల మీద మీ దీవుని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సిబిసి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.